ఎండియు రైస్ డిస్ట్రిబ్యూషన్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లొకేషన్స్ అనేవి ఫోటో తీయడానికి ఏఈపీడీఎస్ యాప్లో అయితే అవ్వడం లేదని చాలామంది కంప్లైంట్స్ అయితే చేస్తున్నారు కదా. ఆ ఇష్యూ అనేది ప్రెజెంట్ అప్డేట్లో అయితే సాల్వ్ చేశారు. ప్రెజెంట్ అప్డేట్ వచ్చేసి ఏఈపీడీఎస్ యాప్లో 6.8 వర్షన్ అయితే ఉంది. ఆ అప్డేట్లో ఇమేజ్ క్యాప్చర్ అయితే అవుతుంది. అలాగే 6.5 వెర్షన్లో కూడా ఇమేజ్ క్యాప్చర్ అయితే అవుతుంది. 6.5 తర్వాత వచ్చిన 6.6, 6.7 ఈ 2 వెర్షన్లో మాత్రమే ఇమేజ్ అనేది క్యాప్చర్ అవ్వలేదు. అంతకుముందు వచ్చిన 6.5లోనే అయ్యింది. అలాగే రీసెంట్గా అప్డేట్ అయిన 6.8 వెర్షన్లో కూడా ఈ ఇమేజ్ క్యాప్చర్ అనేది అవుతుంది. మనం ఈ వీడియోలో ఇమేజ్ క్యాప్చర్కి సంబంధించి కొన్ని వివరాలు అయితే చూద్దాం. వాలంటీర్లు ఏఈపీడీఎస్ యాప్లో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ స్టేటస్ అని అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత వాలంటీర్లు ఏ ఏ లొకేషన్లో అయితే మ్యాప్ చేశారో ఆ లొకేషన్లో అయితే డిస్ప్లే అవుతున్నాయి కదా. ఇప్పుడు ఒక లొకేషన్ మీద అయితే క్లిక్ చేయండి. చూసారా, ఒక లొకేషన్ మీద క్లిక్ చేస్తే ఆ లొకేషన్కి సంబంధించి కెమెరా ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇమేజ్ అయితే అడుగుతుంది. మనం ఇమేజ్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అలాగే ఒకేసారి 2-3 లొకేషన్లు అనేవి సెలెక్ట్ చేశారు అంటే, ఈ విధంగా ఒకేసారి 2-3 లొకేషన్లు అనేవి సెలెక్ట్ చేశారు అంటే మీరు ఒక్కసారి ఫోటో తీస్తే మిగతా లొకేషన్లకు కూడా అదే ఇమేజ్ అనేది క్యాప్చర్ అయితే చూపిస్తుంది. 3 సార్లు అయితే తీయనవసరం లేదు. ఈ 3 లొకేషన్లు కూడా ఒకే చోట ఉన్నట్లయితే ఈ 3 లొకేషన్లు ఒకేసారి క్లిక్ చేసి ఒక ఫోటో మీరు తీసినట్లయితే మిగతా లొకేషన్లకు కూడా సేమ్ అదే ఫోటో అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఆ లొకేషన్ అనేది సబ్మిట్ చేసి ఉంటే ఈ విధంగా ఇమేజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని అయితే రావడం జరుగుతుంది. ఇలా ఇమేజ్లు అయితే క్యాప్చర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది.